Welcome back to Rocky Diaries. అమెరికాలో ఇలాంటి ప్లేస్ కూడా ఉంటుంది అని నేను అసలు ఊహించలేదు. బయట నుంచి చూస్తే నార్మల్ బిల్డింగ్ లాగే ఉంది కదా, కానీ లోపల అడుగు పెట్టాక మాత్రం పూర్తిగా మరో ప్రపంచం ఇది. అసలు ఎటు చూసినా ఏదో కొత్తగా కనిపిస్తుంది. ఒక్కో గది ఒక్కో థీమ్. ఏం చూడాలో ఎక్కడ చూడాలో కూడా అర్థం కావట్లేదు. ఈ ఆర్ట్ పీస్ అయితే నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చింది. లైటింగ్ అయినా డిజైన్ అయినా మొత్తం చూస్తుంటే ఏదో ఫ్యాంటసీ మూవీలో ఉన్నట్టు ఫీల్ అవుతుంది నాకైతే. ఇది చూడండి, వేల కొలది పుస్తకాలతో ఇట్లా ఒక ఆర్ట్ పీస్ లాగా తయారు చేశారు. ఎంత బాగుందో ఇది. దగ్గర నుంచి చూస్తే ఇంకా డీటెయిల్స్ కనిపిస్తాయి అవి. అసలు ఇక్కడ మ్యాప్ ఫాలో అవ్వాలని ట్రై చేసినా కూడా 2 నిమిషాల్లో మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతాం అనమాట. కన్ఫ్యూజ్ కానీ అట్రాక్టెడ్, ఇంకో దానికి అట్రాక్టెడ్ కానీ. ఇట్స్ లైక్ చుట్టూ కలర్లు ఉంది కదా, ఇన్ని కలర్లు చాలా బాగుంది. కానీ ఇదొక ఫన్, మన మన ఓన్ మ్యాప్తో ఫాలో అవడం. మియామ్ వుల్ఫ్లో నార్మల్ రోజుల్లోనే కాదు, ఈ కొన్ని ప్రైవేట్ కాన్సర్ట్స్ కూడా జరుగుతుంటాయి. ఇవి టికెటెడ్ కాన్సర్ట్స్. దీనికి ప్రత్యేకంగా టికెట్స్ కొనుక్కోవాలన్నమాట. నోన్ ఆర్టిస్ట్ కొంతమంది వాళ్ళ కాన్సర్ట్స్ ఇట్లా జరుగుతుంటాయి. అలాంటి కాన్సర్ట్కి మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఇక్కడ మామూలుగా ఏంటంటే ఈవినింగ్స్ ఒక కాన్సర్ట్ హాల్ లాగా ఉంది. ఈ కాన్సర్ట్ హాల్లో కొంత డిస్కో మ్యూజిక్ ప్లే చేస్తుంటారు, అంటే పీపుల్ కెన్ డ్యాన్స్. అది నార్మల్గా ఉండేది. కానీ ఏంటంటే ఆ లైట్లు అవన్నీ కూడా చూడండి, ఆ లైట్లు కూడాను ఈ సంగీతానికి తగ్గట్టే కాదు, మన మూమెంట్కి తగ్గట్టు కూడా అది యాక్ట్ అవుతుంటాయి అన్నమాట. అది కూడా చాలా బాగుంది ఇక్కడ. ఈ కాన్సర్ట్ చూడండి, జనాలు ఎంతమంది ఉన్నారు. ఇట్స్ సో గుడ్, ఇట్స్ వెరీ నైస్. అమెరికా వస్తే మాత్రం మియామ్ వుల్ఫ్ మిస్ చేయొద్దు. ఇట్ ఈస్ ఎ రియల్లీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఫోటోలు తీసుకోవడానికి మాత్రమే కాదు, ఒక కొత్త ప్రపంచాన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి ఇది చాలా చాలా మంచి ప్లేస్. రండి, ఎంజాయ్ చేయండి.